హైదరాబాద్ కుకట్పల్లిలో మాజీ కార్పొరేటర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను తీసింది. పాత భవనం కూల్చివేస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. మూసాపేటలో ఓ మాజీ కార్పొరేటర్కు చెందిన పాత భవనం కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఆ భవనంలో అద్దెకు ఉంటున్న వారందరినీ కూడా ఖాళీ చేయించాడు. అనంతరం కూల్చివేతలు ప్రారంభించాడు. అయితే భవనంలోని ఓ గదిలో అద్దెకు ఉంటున్న వ్యక్తి నిద్రిస్తున్నాడు. ఈ విషయం తెలియక కూల్చివేతలు ప్రారంభించడంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కుకట్పల్లిలో మాజీ కార్పొరేటర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను తీసింది. పాత భవనం కూల్చివేస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. మూసాపేటలో ఓ మాజీ కార్పొరేటర్కు చెందిన పాత భవనం కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ భవనంలో అద్దెకు ఉంటున్న వారందరినీ కూడా ఖాళీ చేయించాడు. అనంతరం కూల్చివేతలు ప్రారంభించాడు. అయితే భవనంలోని ఓ గదిలో మాత్రం అద్దెకు ఉంటున్న వ్యక్తి నిద్రిస్తున్నాడు. ఈ విషయం తెలియక కూల్చివేతలు ప్రారంభించడంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కూల్చివేతల్లో భాగంగా అయితే రెంట్కుంటున్న ఒక అబ్బాయికి చెప్పకపోవడము, ఆ యువకుడు మరణించడం మనం చూస్తున్నాము. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆయన ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా? కార్పొరేటర్ గానీ ఎవరైనా? నిన్న ఏదైతే పాత భవనానికి సంబంధించి మూసాపేటలో ఇంట్లో ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేయించిన తర్వాత డిమాలిష్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సగం డిమాలిష్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఆపివేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున డిమాలిష్ మొదలుపెట్టి పూర్తిగా ఏదైతే పాత బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ అంతా కూడా డిమాలిష్ చేసిన తరుణంలోనే ఆ మట్టి పిల్లలు ఎత్తుతున్న క్రమంలో ఈ మృతదేహం కనిపించడం జరిగింది. అయితే నిన్న ఖాళీ చేసిన అతను తిరిగి వచ్చి మళ్ళీ ఇంట్లోనే పడుకోవడంతో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ పాత భవనం మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కి చెందిందిగా అని చెప్పేసి కూడా స్థానికులు చెప్పడం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు స్పాట్ కి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మృతి చెందిన వ్యక్తి గత కొద్ది కాలంగా ఇదే బిల్డింగ్ లో నివాసం ఉంటున్నాడు అద్దెకు అని చెప్పేసి చెప్తున్నారు. మృతి చెందిన వ్యక్తి స్వామిరెడ్డిగా అని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.